కావోయి చందమామ మా ఇంట గాథ వినుమా. బాబు ఏంటి పాపా? ఇక మీదట తెలుగు సాంగ్స్ సింగ్ చేయకు. నాకు అండర్స్టాండ్ కాదు కదా, సో ఓన్లీ ఇంగ్లీష్ సాంగ్స్. నాకు ఇంగ్లీష్ మ్యూజిక్ అంటే చెడ్డ చికాకు పాప. ఇండియాలో చచ్చిపోతే శోకాలు పెట్టి ఏడ్చినట్టుగా ఉంటాయి ఆ ఇంగ్లీష్ పాటలు. Shut up. హలో yes సరోజా చెప్పు. ఇప్పుడు ఆవిడ ఎందుకు ఫోన్ చేసినట్టు? You're welcome సరోజా. ఓకే బాయ్. సరోజ ఎవరు పాప? బాబు రిమెంబర్ ఒక ఎపిసోడ్ లో నువ్వు లేకపోతే నాకు హెల్ప్ కోసం వచ్చిందే. ఓ ఆవిడ ఏంటంట? ఇప్పుడు తన బ్రదర్ తో ఇక్కడికి వస్తున్నానని చెప్పింది. ఎందుకంట? ఐ డోంట్ నో, ఏదో హెల్ప్ కావాలంటే రమ్మని చెప్పాడు. ఇలా అర్థమైన వాళ్ళకి హెల్ప్ చేసుకుంటూ పోతే షట్ అప్, డోంట్ డిస్టర్బ్ ఇట్. ఇలాంటి వాళ్ళకి హెల్ప్ చేస్తేనే మనకు ఆ బేబీ మీద గ్రిప్ తెచ్చుకోవడానికి వాళ్ళు మనకి హెల్ప్ చేస్తారు. నిజమే నిజమే. ఇంతకీ ఆ బేబీ ఎక్కడా? వాళ్ళ కోసం స్నాక్స్ ప్రిపేర్ చేయమని చెప్పాలి. వేర్ ఆర్ దే? బాబా ఎక్కడ్రా? తొందరగా త్వరగా రా. అవునా, సరే సరే, ఓకే అండి, సరే. రే బావగా ఎక్కడ్రా? బావా ఎక్కడున్నా? బావా ఎక్కడా? బావా ఎక్కడున్నావు బావా? బావా బావా ఎక్కడున్నావు? దొరకరా బాబు. కొటేషన్ ఎంత? ఓ సరే సరే. బావా ఎక్కడున్నావురా? బావా ఏ బావా? ఓకే అర్జున్, ఇప్పుడు బిజీగా ఉన్నా, ఫ్యాక్స్ చేస్తున్నా, అమ్మకు చెప్పు సరేనా? గంటలు తీస్తానంటే నన్ను ఎందుకు కొట్టావురా? నేను కొట్టలేదు. నువ్వే కొట్టావు. లేదు, ఒట్టు. నన్ను ఎవరు కొట్టారు బావా? లాక్ పెట్టి కొట్టారు. ఆ బాబు సరే అయ్యి ఉంటాడు. పాప కూడా ఉండుంటుంది. పద చూద్దాం. చూద్దాం పద. కొంపదీసి మేమే కొట్టామని తెలుసుకోరు కదా. తెంగర్ది నానా రచ్చ చేస్తుంది. బావా వీళ్ళు కాదేమోనని నా అనుమానం. నాకైతే వీడేం డౌట్. ఏంటి కొట్టింది ఒకళ్ళనైతే ఇద్దరు చెంపలు పట్టుకున్నారు? ఓ ఎవరు కొట్టారో తెలియక ఒకళ్ళనొకళ్ళు కొట్టుకు చచ్చుంటారు. ఓయ్ ఎంతసేపు ఎక్కడ చచ్చారు? ఎక్కడ చేస్తే మీకెందుకు? ఏంటి చెంప రుద్దుకుంటున్నారు? ఏం లేదు బాబు సార్, ఒక థీఫ్ మైసర్ నా చెంప పగలగొట్టాడు. ఇది నేను కొట్టాననుకుంటోంది. బాబు చెప్పలే పాప, దొంగ నా కొడుకు అని చెప్తే బాగోదు. చూసావా, బాబు సార్ కంగారు పడుతున్నాడు, అంటే వాడు కొట్టాడు. ఇప్పుడు చూడు బావా, వాళ్ళతోనే చెప్పిస్తాను. బేబీ ఇంటికి గెస్ట్ వస్తున్నారు, వెళ్ళి స్నాక్స్ ప్రిపేర్ చేయి. ప్రిపేరు లేదు, ప్రీపెయిడ్ లేదు. నా చెంప పగలగొట్టింది ఎవరో చెప్పేంత వరకు ఇక్కడ నుంచి లేవను, ఏ పని చేయను. ఇది ఫిక్స్. ఏ బేబీ గెట్ అప్. మేం కొట్టలేదు. ఏ మాకింకేం పర్లేదనుకున్నావా? ఏ బాబు యూర్ రైట్. ఏ బేబీ గెట్ అప్. నో సారీ. మర్యాదగా చెప్తున్నావు లే. నువ్వు ఎలా చెప్పినా నేను లేవను. ఓ గాడ్ బాబు, వాళ్ళు ఆన్ ది వేలో ఉన్నారు బాబు. నన్నేం చేయమంటావు పాప? కొట్టిందారో చెప్తే లేచి ప్రిపేర్ చేస్తుందిగా. ఓకే నాకు గెస్ట్ ఇంపార్టెంట్. సారీ బాబు. నాకు సారీ ఎందుకు? బేబీ నిన్ను కొట్టింది బాబు. నేను చెప్పలా ఈ పని బాబు సార్దా అని? థ్యాంక్ యూ పాప్ మేడం. బాబు సార్, ఐ విల్ సీ యువర్ ఎండ్. అది తర్వాత బేబీ, ఫస్ట్ యు గో. వెళ్తా పాప్ మేడం. వచ్చేది ఎవరై ఉంటుంది? ఏమో బావా, ఎప్పుడు చూసినా గ్రిప్పు గ్రిప్పు అంటుందిగా. ఆ హెల్ప్ కోసం ఎవరైనా తెస్తుందేమో. ఇదిగో గులాబ్ జామ్ అంట, చేర్చావండి. చిచి బతుకు బానిస బతుకైపోయింది. ఏంటి సనుగుతున్నారు? అవునరా, సడుగుతా గొణుగుతా
నీకేంటి నీకేంటి ఏంటి బాబు సార్ అంత చిరాగ్గా ఉన్నారు? ఇట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. గులాబ్ జామ్ అంట చెయ్యి. అరే బాబు సార్ ఎంత తిట్టుకున్నా కొట్టుకున్నా మనం ఒకటి. చూడండి, కష్టాలనేవి డబ్బు లాంటిది. ఎంత పంచుకుంటే అంత తగ్గుతాయి. ఆనందం అనేది అంటువ్యాధి లాంటిది. ఎంత పంచుకుంటే అంత పెరుగుతాయి. సో ఇప్పుడు చెప్పండి, మేము మీకు ఏ విధంగా సహాయపడగలం? ఏ విధంగానూ నాకు అవసరం లేదు. అందరూ నన్ను వాడుకు దొబ్బేవాళ్లే. అబ్బా నువ్వు ఉండుదిలు. బాబు సార్, కష్టాలు మనుషులకు కాక మాన్నుకు వస్తాయి చెప్పండి. ఈయన మనిషి అయితే కదా. ఐ హర్టెడ్. మీరెంత నన్ను వర్కౌట్ చేసినా నా తిక్కకి మాత్రం లెక్కేంటో చెప్పను. అయితే నేను కాఫీ పెట్టాను, గులాబ్ జామ్ చేయండి. బాబు రెడీ చేస్తున్నావా? చేయిస్తున్నాను పాపా. ఈసారి చెప్పండి బాబు సార్. కమ్ ఆన్ యార్, టెల్ మీ. నీ చెంప పగలగొట్టింది నేను కాదు, పాప. అవునా? ఎస్. కానీ నేను చెప్పానని పాపకు చెప్పకు. లేచి పని చేసుకో. దీని అమ్మ జీవితం. అక్కో భలే స్ట్రాంగ్ పార్టీ. ఒక్క నవలేం కర్మ, ఇలాంటి పార్టీతో సినిమాని తీయొచ్చు. మరి మనం అంటే ఏమనుకున్నావురా? పదా మేడం. నమస్తే మేడం. మా తమ్ముడు అక్షయ్. నమస్తే మేడం. కూర్చో అక్షవరా. క్షవరం కాదు పాప, అక్షరం. ఓ ఐ సీ. ప్లీజ్ సిట్ డౌన్. బేబీ కాఫీ. మా వాడు రైటర్ అని చెప్పాను కదా మేడం. ఇప్పటికి 6 డజన్ పైగా నవళ్ళు రాశాడు. ఓ అంటే చెయ్యి తిరిగిన రచయిత అన్నమాట. ఏదో మీ అభిమానం. అక్షరం గారు, మీరు ఏ టైప్ నవలలు అన్ని రాస్తున్నారు? రకాలు. ఏంటి పాప మేడం, ఎవరో గెస్ట్లు వస్తున్నారన్నారు. ఈ బస్ ఫెలోస్ వచ్చారేంటి? షట్ అప్. వీళ్ళ గెస్ట్లు. వీళ్ళు గెస్ట్లు ఏంటండి? ఇట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. ముందు కాఫీ ఇవ్వు. ఇవ్వను. చూడమ్మా, అతిథి దేవో భవ అన్నారు. విన్నావు కదా, నీ బావనివ్వమంటున్నాడు. ఇవ్వు గిరి. అయ్యయ్యో, నేను అనింది అది కాదు మేడం. అతిథి. ఏయ్, అసలు నువ్వెవడివి? ఏయ్, వీడు నా తమ్ముడు, మంచి రచయిత. రచయిత? అవును. ఇప్పుడైనా ఇస్తావా? చేస్తే ఇవ్వను. నాకు రైటర్స్ అంటే కోపం. సరే మేడం, ఏదో మీరు పెద్ద మనుషులు అనుకుని వచ్చాం. ఇలా మనుషులు పెట్టి తిట్టిస్తారు అనుకోలేదు. తమ్ముడు పద. నో సరోజా, వెయిట్. బేబీ, నువ్వు వెళ్ళి టిఫిన్ తీసుకురా. దాని తర్వాత కాఫీ తీసుకురా. గో. కూర్చో సరోజా. రే తమ్ముడు, ఆ నందిని గురించి నువ్వేం ఆలోచించకు. మనకి పాప మేడం ముఖ్యం. పాపకి మనం ఎంత చెప్తే అంత. నువ్వేం టెన్షన్ పడే. అక్షరం, ఆ? నువ్వు రైటర్వా? ఎస్. నీకేమన్నా డౌటా? డౌట్ ఏంట్రా, ఎర్రి ఎదవా? నువ్వు రైటర్ ఏంట్రా? అసలు రచయిత అంటే ఎలా ఉండాలి? బట్టలు మాసిపోయి ఉండాలి. మొహం వారం రోజుల నుంచి ఏం తిననట్టు ఉండాలి. భుజాన్ సంచి ఉండాలి. సోడా బుట్టి కళ్ళద్దాలుండాలి. చేతిలో సిగరెట్ ఉండాలి. ఎప్పుడు ఏదో ఆలోచనలో ఉండాలి. చెప్పులు తెగిపోయి పిన్నిసులు పెట్టుకుని తిరగాలి. గడ్డం పెరిగుండాలి. అవన్నీ సత్తా ఉన్న రచయితలకు ఉంటాయమ్మా. మిడిమిడి జ్ఞానం ఉన్న రచయితలకి ఇప్పుడు రోజులు. వాళ్ళు ఎర్రకారులో తిరుగుతూ ఉంటారు, నువ్వు ఎప్పుడు చూడలేదా? ఇప్పుడు అలాంటి రైటర్స్ కే డిమాండ్. అలాంటి వాడే నా తమ్ముడు. ఎగ్జాక్ట్లీ అక్క. చూస్తూ ఉండు, నీ పని అవ్వకుండా చేస్తా. హ, అదంత ఈజీ కాదులే గాని నువ్వు వెళ్ళి పని చూసుకోమ్మా. రే నువ్వు రారా తమ్ముడు. పాప మేడం అంతా ఉందిరా. ఇక ఈ కుర్ర కుంకలు మనల్ని ఏం చేస్తారు? పదరా. వెళ్ళవే వెళ్ళు. నేనేం చేస్తానో చూడు. చూస్తూనే ఉంటావులే. బాబీ, ఎక్కడ వాళ్ళు? వేరాదే. ఏమో పాప, ఏదైనా ఫోన్ వచ్చిందేమో. అదేనంటావా? లేకపోతే ఆ బేబీ ఏమైనా? అఫ్ కోర్స్, అది కూడా అయి ఉండొచ్చు పాప. లేదు బాబు, వాళ్ళు మన గెస్ట్లు. వాళ్ళు ఏమైనా అనిందో నేను అస్సలు టాలరేట్ చేయను. చెయ్యొద్దు పాప. ఎక్కడికి వెళ్ళారు? ఆ నందిని ఏమన్నా అందా చెప్పండి. పోనీలేండి, ఆడపిల్ల. అవునండి, మీరు మాకు ముఖ్యం. ఎవరేమనుకుంటే మాకెందుకు చెప్పండి. దాట్స్ గుడ్. కూర్చోండి బాబు. ఏదో బతికైపోయింది. రైటర్ అంటున్నారు, ఏమేమి నవలు రాశారేంటి? దట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. ఎస్. ఏంటండి ఏం రాశారని అడగడం కూడా తప్పేనా? చెప్పవయ్యా అక్షరం. మగాడి మెల్లో తాలి. హాయ్,
మా బాబు సార్ గురించి రాసారా? పాపా పాపా పాపా. ఏమైంది బాబు? నీ గురించి రాశారని చెప్పింది కదా, ఏం తప్పుంది దాంట్లో? వాట్స్ రాంగ్? అంటే మేడం తాళి అంటే అమ్మా నువ్వేం వివరించక్కర్లా. ఇంకేం రాశారు అక్షరం సార్? భార్యకు బానిస. బాబు నేను తర్వాత చెప్తా పాపా. అక్షరం గారు, మా బాబు సార్ ముందు నుంచే మీకు పరిచయమా? లేదు. ఏ? ఏం లేదు, మా బాబు సార్ ఆత్మకథ రాసినట్టుంటేను. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఇంకో నవలేంటి? ఇదిగో అక్షరం చెప్పకో, వచ్చిన పనేంటో కానీ. వచ్చిన పనా? ఏంటి బాబు సార్? అది నీకు అనవసరం. అవసరం, చెప్పండి. నో, మేము చెప్పము. బేబీ నువ్వు వెళ్ళి మాకు లంచ్ ప్రిపేర్ చేయి. ఇదిగో అక్షరం, మీరు నవలలు రాస్తే Shut up! వెళ్ళమన్నాం కదా, వెళ్ళు. ఇదిగో అక్షరం, మా చిన్నప్పుడు ఎద్దనపూడి, ముళ్ళపూడి, అరికెపూడిని రైటర్స్ ఉండేవాళ్ళు. బాగా రాసేవాళ్ళు. వాళ్ళంతా గొప్పోళ్ళు బాబు సార్. ఇప్పుడు అంతా మాయగాళ్ళు. కొలకపొడి, వడ్లపొడి అంటూ వచ్చేస్తున్నారు. మా తమ్ముడు అలాంటోడు కాదులే కానీ నువ్వు వెళ్ళు. మేడం గారు, ఇప్పుడు నేను రాస్తున్న నవలకి మీరే స్పాన్సర్ చేయాలి. Oh sure, definitely, I'll do it. ఓ, మీరు అందుకొచ్చారా? You first get out. So irritating, Babu. బావగా మన గ్రిప్ చేరిపోతుందేమో అనిపిస్తుంది. నాకు అంతే దిల్లు. రోజు రోజుకి వాళ్ళు స్ట్రాంగ్ అవుతున్నారు. అవును బావా, ఇలాగే ఉంటే ఇంట్లోనే కాదు, రేపు సరోజ వాళ్ళ దగ్గర కూడా మన వాల్యూ లేకుండా పోతుంది. అవును దిల్లు, మరి ఇప్పుడు ఏం చేద్దామంటావు? ఇప్పుడు ఎలాగైనా ఆ రైటర్ గారిని బ్యాట్ చేయాలి బావా. కష్టం దిల్లు. కష్టమే. ఈజీ అయితే ఈజీ ఎందుకు, డైరెక్ట్ గా క్లైమాక్స్ కి వెళ్ళేవాళ్ళం కదా. అది నిజమే అనుకో, కానీ ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఆ పాప మేడం వాళ్ళ మీద ఏ కూడా వాళ్ళనేయట్లేదు. అవును బాబా, వాళ్ళు బాబు సార్ గెస్ట్ అని వచ్చుంటే పాప మేడం ని మేనేజ్ చేయడం ఈజీ. కానీ వీడు దేశముద్రు. పోనీ ఈసారికి వదిలేద్దామా? లేదు బాబా, ఇలానే వదిలేస్తే సోమవారం నుంచి బుధవారం వరకు వాళ్ళే గెలుస్తారు. అవును దిల్లు, మరి ఇప్పుడు ఏం చేద్దాం? ఏ ఐడియా రావట్లేదు బావా. ఆ సరోజ రాకపోయింటే ఆ అక్షరం గాని మనం ఏదో ఒక రకంగా బెదిరించేసి బయటకు పంపించేసే వాళ్ళం. ఇప్పుడు మాత్రం ఏమైంది? నేను వెళ్ళి అక్షరాన్ని పిలుస్తాను. ఇద్దరం కలిసి 4 పీకి బయటకు పంపించేద్దాం. గుడ్ ఐడియా బావా. అంత లేదులే మరదలా. మీరెన్ని ముష్టి ప్లాన్లు వేసినా పాపం మమ్మల్ని ఏమీ చేయలేరు. ఏదో 1-2 సార్లు గెలిచామని పెద్ద పుడింగిలా ఫీల్ అయిపోమాక. అదే నేను అంటున్నా, నువ్వు ఫీల్ అవ్వకు, గెలుపు నాదే. చాలే, 2 నిమిషాల ముందే కదా నేనంటే భయపడి చచ్చావు. అది 2 నిమిషాల ముందు. ఇప్పుడు చూడు, నేనేంటో నా తడాక ఏంటో చూపిస్తా. చెవిలో క్యాలీఫ్లవర్ పెట్టుకున్న వాళ్ళకి చెప్పమ్మని మాటలు పెద్ద తొడగొడుతుంది. ఏం దిల్లు, ఏమైనా ఐడియా వచ్చిందా? తొడకొట్టు మరి ఛాలెంజ్ చేసావు. ఐడియానా తొక్క, దాన్ని సైకలాజికల్ గా డల్ చేద్దాం అనుకున్నాను, కుదరలా. సర్లే, ఏం జరిగితే అదే జరుగుతుంది. పద. పద. ఎవరో ఒకరు లూజ్ బాల్ వేయకపోరా, నేను సిక్సర్ లేపకపోనా. కమ్. పాపా ఇటు తిరుగు, స్మైల్. వావ్, గుడ్ గుడ్ గుడ్. కమాన్. వేడేశాలు. ఏయ్, ఇక్కడ నీకేం పని? Yeah, you go inside, baby. అవునవును, వెళ్ళండి. అసలే మీవి మా ఇద్దరు కళ్ళు. వెళ్ళండి. Babu. అవన్నీ తర్వాత చెప్తా పాపా, ముందు నువ్వు విట్రా. స్మైల్ ప్లీజ్. మేడం, నా నవల కవర్ పేజ్ మీదే మేడం. మీ ఫోటో చూసి నవల కొంటారు మేడం. Yeah, you're right. పాపా స్మైల్ ప్లీజ్. Oh, చాలు బాబు, I'm tired. ఓ ఓ ఏమమ్మా నందిని, మేడం ఫోటోలు దిగి దిగి అలిసిపోయారు. వెళ్ళో గ్లాస్ మంచినీళ్ళు తీసుకురామ్మా. నవల ప్రింట్ చేయడానికి డబ్బులు ఇచ్చేది నీకా నాకా? నువ్వే తెచ్చుకోపా. అబ్బబ్బబ్బబ్బా. ఏంటి మేడం, ఇలాంటి మనిషిని మీరు ఎలా భరిస్తున్నారు? ఏం చేస్తామమ్మా, మా కర్మ. అవి మీరు రాసిన నవల అక్షరం గారు? అవును. ఏదో ఒకసారి ఇవ్వండి, చదివి రేపిస్తాను. ఇవ్వమంటుందిగా, ఇవ్వయ్యా. నవల చదువుతూ మూల కూర్చుంటుంది. రేపటిదాకైనా మాకు మనశ్శాంతిగా ఉంటుంది. సారీ సార్, ఇవ్వను. ఏ? పుస్తకం విత్తం శ్రీ పరహస్తం గతం గతః అన్నారు.
బాబు నాకొక్క ముక్క అర్థం కాలేదు పాప. నాకు కూడా మరి మా తమ్ముడంటే ఏమనుకుంటున్నారు? వాడికి ఇన్ని తెలివితేటలు ఎక్కడి నుంచి వచ్చాయని ఒక్కోసారి నాకే ఆశ్చర్యం వేస్తుంటుంది. తర్వాత ఆశ్చర్యపోదురు కానీ ముందు మీరు అన్నదానికి అర్థం చెప్పండి అక్షరం సార్. పుస్తకమైన డబ్బైనా ఆడదైనా ఒకసారి బయటికి వెళ్తే మళ్ళీ కరెక్ట్ గా తిరిగి రాదని అర్థం. లూస్ బాల్. విన్నారుగా? ఆడదాని వయ్యుండి ఆడదాన్ని అవమానిస్తుంటే చూస్తూ ఊరుకుంటావా? మీరుండండి పాప మేడం. ఎంత మాట అన్నావా? లేరా ఎందుకు కొడుతున్నావు? మనల్ని ఇన్సల్ట్ చేశాడు పాప మేడం. రియలీ? ఏం చెప్పాడు? రండి పాప మేడం చెప్తా. Come on baby, let's go. ఏరా పుస్తకం బయటికి వెళ్తే తిరిగి రాదు ఓకే, డబ్బు ఓకే, స్త్రీ బయటికి వెళ్తే కరెక్ట్ గా ఇంటికి రాదా అంటే ఏంటని ఉద్దేశం? అది కాదండి. Shut up, dirty rascal. ఏంట్రా నీ మగాళ్ళ గొప్ప? నువ్వు పాప, వాడు చెప్పింది ఒక సామెత అంతే. ఇది సూపర్. ఏం సరోజా, ఇందాకేదో అన్నావు, ఇప్పుడేమంటావు? కబడ్డార్. ఇంకోసారి ఇలాంటి పిచ్చి వాగుడు బాగావంటే చంపుతా. రండి పాప మేడం. Get up. Come on baby, let's go relax. Idiot. ఏదో పుస్తకాలు రాసుకొని బతుకుతావు అనుకుంటా. నీ పిచ్చి వాగుడు నువ్వు. ఆగక్క, ఇది నేనన్నమాట కాదు, భూమి పుట్టినప్పటి నుంచి ఉంది. అది కాదురా, నేను ఇవ్వనంటే సరిపోయేదిగా. తొక్కలో సామెతలు శ్లోకాలు నీకెందుకురా? ఇలా రివర్స్ అవుతుందని నాకేం తెలుసండి. ఇదిగో బ్రదర్, ఇంకా మగాన్ని ఇన్సల్ట్ చేసే సామెతలు ఏమైనా ఉన్నాయా? లేవు బ్రదర్. అంటే మన మగాలు సూపర్ అన్నమాట. రేయ్, గట్టిగా రకరా బాబు, వింటే సెకండ్ కోట పడగలదు. రే తమ్ముడు, వెళ్ళి పాప మేడం ని క్షమించమని అడుగుదాం. పద పద. రే, నీకు ముందే చెప్తున్నాను, నువ్వు అక్కడికి వెళ్ళాక అచ్చ తెలుగులో మాట్లాడావనుకో నీ తోలు వచ్చేస్తానరా. ఆవిడకి అసలుకి తెలుగు రాదురా. నువ్వు ఒకటి చెప్తే ఆవిడ ఒకటి అర్థం చేసుకుంటే మనకే ప్రమాదం రా. అర్థమైందా? అలాగే అక్క, అస్సలు నేనేం మాట్లాడను, వెళ్ళగానే కాళ్ళ మీద పడిపోతాను. హా పంచేరా బాబు, నేను కూడా కాలమే పడిపోతాను. అర్థమైందా? దించు తల. పద. పాపం, అమాయకంగా వచ్చి బుక్ అయిపోయారు. అవును బాబు సార్. మేడం, మమ్మల్ని క్షమించండి. అదే మేడం, సారీ అని చెప్తున్నాను. మీ మనసు వెన్నా అని అక్క చెప్పింది. తొక్కేం కాదు. చిచ్చి, పోయి పోయి నీ కాలమే పడ్డావా? మా టైం బాలేదు ఈరోజు. How dare you say that? Baby, నీళ్ళు తాగు. అప్పటి నుంచి అరిచి అరిచి నువ్వు చాలా టైర్డ్ అయిపోయావు. థ్యాంక్ యూ పాప మేడం. వెల్కమ్ డార్లింగ్. ఏ, మా బేబీ నీకు అంత లీనియన్స్ అయిపోయిందా? మా బేబీ ఎవరనుకున్నావు? మా బేబీ లేడీస్ కి ఒక రోల్ మోడల్. థ్యాంక్ యూ పాప మేడం. ఈవిడేంటి ఇలా అడ్డం తిరిగింది? ఎలాగైనా మన దారిలోకి తెచ్చుకోవాలి. ఏంటి ఇంకా ఇక్కడే నిలబడ్డారు? వెళ్ళండి. పాప మేడం, ఏదో బుద్ధి తక్కువ మా తమ్ముడు అలా మాట్లాడాడు మేడం. నా ముఖం చూసైనా మా తమ్ముని క్షమించండి మేడం. నో కాంప్రమైజ్. అరే, పుస్తకాలతో డబ్బులతో మమ్మల్ని కంపేర్ చేస్తారా? అక్క, అసలు అది మీరా అంతా నీ వల్లే. పాప మేడం, మీకు తన మీద గ్రిప్ కావాలంటే నేను తీసుకొస్తాను మేడం. Don't talk rubbish. నాకు బేబీ మీద గ్రిప్ అవసరం లేదు. Now we are good friends. యా యూ రైట్ పాప మేడం. Yeah. Now you can go. అది కాదు మేడం, ఇంకొకసారి. ఇంకోసారి కావాలా? కమాన్ టెల్ మీ. పదరా తమ్ముడు, నువ్వు నాశనం అయిపోతావు. Baby, చెయ్యి నొప్పి పెడుతుందా? Is it paining? కొంచెం పాప మేడం. Oh, sorry. నువ్వు రా, నేను మెసేజ్ చేస్తాను. Come on, okay. baby.
బావా ఎటు పాప మేడం మనతో కలిసిపోయింది కాబట్టి ఒక పని చేద్దాం. మనం కూడా అమెరికా వెళ్దామా? ఇదేదో బాగుంది. దీని గురించి తర్వాత ఆలోచిద్దాం కానీ రేపు నారాయణ్ని అమ్మని మన ఇంటికి పిలుద్దాం. మన గెస్టులాగా వాళ్ళకి పరిచయం చేద్దాం. మావిని బాబు సార్ చూశారు కదా. చూడండి వంటవాడని చెప్దాం. ఓకే అయితే పద. రా అది ఎలా ఉంది? సూపర్ గా ఉంది పాప. పాప మేడం ఇవాళ మీ గెస్ట్లు వచ్చారు. నేను గులాబ్ జామున్ చేశాను, భోజనం వండాను, అన్ని ప్రిపేర్ చేశాను. కానీ వాళ్ళ బ్యాడ్ లక్ ఏమీ తినలేకపోయారు. రేపు మా గెస్ట్లు వస్తున్నారు. మీరు కూడా బాగా చూసుకోవాలి. అదేంటి పాప మేడం మన ఫ్రెండ్స్ అయ్యాం కదా. వాట్ రాబేష్. అది సీన్ నెంబర్ 11, ఇది సీన్ నెంబర్ 12. అంటే సీన్ కి మారిపోతారా? మారతావరా ఏంటి ఇప్పుడు? గెస్ట్లు వస్తారంట, బాగా చూడాలంట. అంటే ఏంటి మా గెస్టుల్ని చూడరా? చస్తే చూడం. రైట్, మేం చూడం. పక్కన బాబు పాప మనం చూడమనేది కన్ఫర్మ్ గా చెప్పు. కన్ఫర్మ్. సో మీరు చూడరు అంతేనా? అంతే అంతే అంతే. ఓకే 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 థ్యాంక్ యూ. వెల్కమ్.